సెమీస్‌కి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ భారత్ సెమీస్‌కెళ్తే ఎవరితో మ్యాచ్? మనం ఇంగ్లాండ్‌తో ఆడతాం. ఇంగ్లాండ్‌తో వాంఖేడే స్టేడియంలో ఆడతాం. ఇప్పుడు ఇంగ్లాండ్ ఆల్రెడీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇంగ్లాండ్ దే ఆర్ పీకింగ్ అట్ ద రైట్ టైమ్. మొదట్లో వాళ్ళు నేపాల్‌తో కూడా తడబడ్డారు గానీ, ఇప్పుడు వాళ్ళు దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా ఓడిపోలేదు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు రైట్ టైమ్‌లో వాళ్ళకి కెప్టెన్ బ్రూక్ గాని, ముఖ్యంగా విల్ జాక్స్ ఇప్పటివరకు ఉన్న టోర్నమెంట్‌లో హి ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఆన్ యూ. సో వాళ్ళకి ఆల్ రౌండ్ టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌కెళ్ళినా గానీ ఇంగ్లాండ్‌ని ఎదుర్కొనే టీమ్ ఉందా మన దగ్గర? మనం ఆ స్టేజ్‌లో అక్కడ ఇంగ్లాండ్ అంత మనకి అంటే మన టీం కూడా మనకి ఇంగ్లాండ్ మనకి ఎందుకంటే మనకున్న భయంతో అలా అనిపిస్తుంది కానీ మన టీం కూడా మళ్ళీ ఇద్దరు 2 సార్లు ఛాంపియన్. ఇంగ్లాండ్ 2 టైటిల్స్ 2020, వెస్ట్ ఇండీస్ ఆల్సో 2 టైటిల్స్, భారత్ ఆల్సో 2 టైటిల్స్. ఇప్పుడు ఫైనల్‌కి వచ్చేసరికి కూడా ఫైనల్ దాకా వెళ్ళగలుగుతుంది భారత్. ఇంగ్లాండ్ ఓడిస్తే మనకి బహుశా సౌత్ ఆఫ్రికా మళ్ళీ నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ అహ్మదాబాద్లో వీ మైట్ ఫేస్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్ ఈ వరల్డ్ కప్లో. అన్ని టీమ్స్ కంటే కూడా ఇంగ్లాండ్ కంటే కూడా ఐ ఫీల్ దట్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ అండ్ ఆల్రౌండ్ టీమ్ ఏదంటే సౌత్ ఆఫ్రికా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్కి సంబంధించి లాస్ట్లో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం సేమ్ టీంతో వెళ్ళిపోతుంది. అదే మనం అనుకున్నట్టు కుల్దీప్ నాడిచ్ అంత రిస్క్ ఆ గ్యాంబుల్ ఈ స్టేజ్లో తీసుకోరు. దే మైట్ గో విత్ ది సేమ్ విన్నింగ్ కాంబినేషన్. ఎందుకు ఈ అభిషేక్ శర్మనే ఎక్కువ ఫోకస్ చేస్తూ బాగా అవుతుంది. అభిషేక్ శర్మ బాగా ఆడాలి బాగా. బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్టార్ ప్లేయర్ కదా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ పవర్ ప్లేలో అద్భుతమైనటువంటి హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉంది. మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. సో అందుకనే ఆ హైప్ ఉంది. బట్ అతనితో పాటు కూడా ఈశాన్ కిషన్ మనం ఏం తక్కువ అంచనా తిలక్ వర్మ ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్. యాక్చువల్లీ మీరు లాస్ట్ 1.5 ఇయర్స్లో అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ రోల్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తాడు. ఫీల్డింగ్లో చూడండి అసలు యాక్చువల్లీ ఎంత అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. సో సూర్యకుమార్ కూడా ఈ మధ్యలో ఫామ్లో అవ్వడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. బట్ వెంకటేష్ గారు చెప్పినట్టు ఇంత మరి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు మనకు కుల్దీప్ తోటి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు శివం దుబే ఉన్నా కానీ శివం దుబే వరకు హార్దిక్ పాండ్యా, శివం దుబే వరకు అద్భుతమైనటువంటి లైనప్ ఉంది. సో ఒక ఎక్స్ట్రా బౌలర్ నాకు అనిపిస్తుంది ఈ రోజు డెఫినెట్లీ కావాలి. సో ఆ రిస్క్ ఒకవేళ ఇండియా తీసుకున్నట్లయితే అభిషేక్ శర్మ వంశీ ఈజ్ ఎక్స్పెక్ట్. అతను కనుక నిలబడి 30-40 రన్స్ చేసిన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తాడు. మీకు మిగతా వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. మ్యాక్సిమైజ్ చేస్తాడు. సో అతని ఫెయిల్యూర్స్ మనం సహించాలి. ఎందుకంటే అతను హై రిస్క్ గేమ్ ఆడతాడు. హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు అది ప్రతిసారి క్లిక్ కాదు. వీ హ్యాడ్ ది సేమ్ ప్రాబ్లమ్ విత్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రతి మ్యాచ్లో బాగా ఆడు. సచిన్ లాగా కన్సిస్టెంట్ ప్లేయర్ కాదు. 2007 వరల్డ్ కప్ అంతా వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన రోజున ఈ కెన్ విన్ యూ మ్యాచెస్. అభిషేక్ ఇస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అతని ఫెయిల్యూర్స్ ని మన వాళ్ళు టాలరేట్ చేయాలి. బట్ ఈక్వల్లీ ఈవెన్ ఈశాన్ కిషన్ కూడా ఈక్వల్లీ మీరు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ రోల్ ఇచ్చారు. ఇషాన్ కిషన్ కానీ అభిషేక్ కానీ ఇచ్చిన రోల్ ఏంటి, సంజు శాంసన్ కూడా యూ మ్యాక్సిమైజ్ పవర్ ప్లేలో వీ నీడ్ 80 runs. మీరు అవుట్ అయినా పర్లేదు, టేక్ రిస్క్ అండ్ గెట్ అస్ 80 runs. 80 for 2 ఈజ్ ఓకే ఫర్ అస్. ఎందుకంటే మాకు బ్యాటింగ్ లైనప్ ఉంది. వీ బ్యాట్ అప్ టు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోండి. అవుట్ అయినా పర్వాలేదు. ఈ T20 మ్యాచ్లో ఒక 50 సరిపోతుంది. క్యామియోస్ 20-30 సరిపోతుంది. మిగతా ప్లేయర్స్ 3-4. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చిన రోల్ అది. సో దే ఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ దట్ రోల్. దాంట్లో కొన్నిసార్లు అది మిస్ఫైర్ అవుతుంది. సో 3 సార్లు అన్ఫార్చునేట్లీ డకౌటెడ్ వరుసగా. మధ్యలో అతనికి ఇల్ హెల్త్ ఇది సోషల్ మీడియాలో ఏమవుతుందంటే పేషెన్స్ లేదు. ఇప్పుడు జనరేషన్కి పేషెన్స్ లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఫెయిల్యూర్స్ని తట్టుకోలేరు. ఒక్క మ్యాచ్ ఫెయిల్ అవుతానే ఈజ్ యూజ్లెస్, పనికిరాడు, తీసేయండి పక్కన అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇష్టమైన భాష వాడి మాట్లాడతారు. సోషల్ మీడియాకి వచ్చిన ప్రాబ్లం అది. అందుకే ఇప్పుడు రీసెంట్గా శ్రీలంక కెప్టెన్ కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి అది పబ్లిక్గా ఒక పిలుపు కూడా ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మీద ఈ కెప్టెన్సీ స్ట్రెస్ ఏమైనా కనిపిస్తుంది అంటే అతను బ్యాటింగ్ దానిలో కానీ వాటి సూర్యకుమార్ ఐ థింక్ కోచ్ గంభీర్తో కానీ అంటే అతని గంభీర్తో అతనికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నట్టుగా మనకి ఎలాంటి ఇండికేషన్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే గంభీర్ అతన్ని కెప్టెన్ చేశాడు. ఎందుకంటే సూర్యకుమార్ గురించి ఇప్పుడు ఏదో మనం అనుకున్నాం, ఒక్క సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోయేసరికి ఎవ్రీబడి ఈజ్ పాయింటింగ్ అవుట్ ఫింగర్స్ అండ్ సూర్యకుమార్ అవర్ బ్యాటింగ్ అన్ని. కానీ సూర్యకుమార్ మీరు చూస్తే రికార్డు చూస్తే ట్రిమెండస్ రికార్డు ఉంది. మనం రోహిత్ శర్మ రిటైర్ అయిన దగ్గర నుంచి హి హాస్ బీన్ లీడింగ్ ద సైడ్. చాలా అద్భుతమైన 70-80% విన్నింగ్ రికార్డు ఉంది. ఒక 6-7 మ్యాచ్లు హ్యాండ్ఫుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయాడు అతని కెప్టెన్సీలో. ఏషియా కప్ గెలిచాం మనం. అండ్ అతని ఫామ్ కూడా లాస్ట్ ఇయర్ హ్యాడ్ రెచ్డ్ 2025. బట్ కరెంట్ ఇయర్లో బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. ఈవెన్ మనం యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో కానీ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ జింబాబ్వే ఈ ప్లేడ్ వెరీ పాకిస్తాన్ తో కూడా 30+ పాకిస్తాన్లో అతను ఆ స్టేజ్ లో కొన్ని ఈ వరల్డ్ కప్ లో అంటే కొన్ని లో స్కోరింగ్ వెన్యూస్ ఉన్నాయి.
అక్కడ మీరు 30 ఆఫ్ 110 స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్సో ఆఫ్ గ్రేట్ వాల్యూ. సో అతని విషయంలో, అతని క్యాప్టెన్సీ విషయంలో నాకైతే అలాంటి అభ్యంతరం లేదు. సెమీస్కు భారత్ వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ మనం అనుకున్నట్టు ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఎక్స్పెక్ట్. ఇవి ఈజీగా వెళ్ళిపోయే మ్యాచ్లు అనిపిస్తారు, కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది వీటికి. ఈ ఫార్మాట్లో అందులో ఈ స్టేజ్లో అంతా ఫిల్టర్ అయిన తర్వాత ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఏ టఫ్. ఎవ్రీ టీమ్ ఇస్ ఏ టఫ్.